మీ అందరికీ నేను 30 సెకండ్లు టైం ఇస్తున్నా. ఈలోగా నన్ను కొట్టినందుకు నాకు మా అమ్మకి సారీ చెప్పి పారిపోండి, లేదా ఏం చేస్తావురా? కొడతా. పడరా. అయ్యో నా పూలకుండి రే, పూలకుండి కింద పెట్టరా రే, దున్నపోతా పూలకుండి కింద పెట్టరా. అయ్యో నా పూలకుండి పగలు కొట్టేశాడు, అడు మొహం పగలు కొట్టరా. సార్ 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 10 రోజుల్లో నా పెళ్లి సార్, పెళ్లి ఖర్చులు కూడా టైం వచ్చారు సార్, మొగ మీద మాత్రం కొట్టేశారా సార్? పోరా, ఫైట్ మధ్యలో డిస్కషన్. చేతిలో కత్తి. ఎవరాళ్ళు నిన్నెందుకు కొట్టడానికి వచ్చారు? అయినా రౌడీ అదలతో ఎందుకు నువ్వు గొడవ పెట్టుకున్నావు? గొడవ పెట్టుకున్నారు. ఒక అమ్మగారి డైలాగ్ ఏంటి? అయ్యో నాన్న దెబ్బలను తగిలే అనేక అడగాలి. ఏమైంది? ఎవరన్నా వాళ్ళు? అయ్యో నువ్వరా? దెబ్బ గట్టిగా తగిలిందారా? నేను ఆళ్ళు అనుకుని కొట్టానమ్మా. రక్తం రాలేదారా? ఈడు చెప్పిన దానిలో లాజిక్ ఎక్కడుంది? నాకేం అర్థం కావట్లేదు. ఒక రౌడీ ఏదో 4-5 రౌడీలు కలిసి కొట్టారంటే అందులో ఒక లాజిక్ ఉంది. ఒక రాజకీయ నాయకుడిని అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి కొట్టారంటే అందులోనూ లాజిక్ ఉంది. ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నోని 4 వచ్చి కొట్టారంటే ఇందులో లాజిక్ ఎక్కడుంది? వీడే ఏదో కెలుకుంటాడు. ఇన్నాళ్ళు గొడవలకి మాత్రం దిగట్లేదేంట్రా అనుకున్నాను. అరే, తమ్ముడు అంత కష్టపడుతున్నాడే, మనం ఏదైనా పని చేయాలని ఉండొద్దు? వారం ముందు కూడా కాల్ సెంటర్లో 50,000 జీతానికి ఒక ఉద్యోగం వచ్చింది, చారొచ్చుగా. ఇంకెంతకాలం బిల్డింగ్లే కడతానని వెయిట్ చేస్తాడు? అక్కడికి ఆయన ఏదో పెద్ద పత్తిత్ అయినట్టు. నేను కాలేజీలో చదివేటప్పుడు ఆయన నాకు 2 సంవత్సరాలు జూనియర్. ఎవరో 2 కుర్రాళ్ళు నన్ను ఏడిపించారని ఈ నాళ్ళని చేత కొట్టి 2 రోజులు స్టేషన్లో ఉన్నారు. అబ్బో. ఇప్పుడు నీ చేతికో ఎర్రదారం కడుతున్నాను కదా, అప్పుడు ఆయన చేతికి కూడా ఇలాగే ఒకటి కట్టి ఈ దారం చేతుకున్నంత వరకు ఎవ్వరినీ కొట్టకూడదని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన ఎవ్వరి మీద చేయి చేసుకోలేదు, ఆఖరికి మీ మీద కూడా. అమ్మా, అయితే అన్నయ్య కూడా ఇక నుంచి ఎవరిని కొట్టకూడదా? అవును. అమ్మయ్యా, అయితే నేను సేఫ్. వారం ముందు కూడా కాల్ సెంటర్లో 50,000 జీతానికి ఒక ఉద్యోగం వచ్చింది, చారొచ్చుగా. రేయ్, నువ్వు ఇంత ఇబ్బంది పడతా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంతకాలం వెయిట్ చేసావుగా, ఇంకొన్నాళ్ళు ఆగితే కొంపే మునిగిపోదు. లేదు, పర్లేదు. How dare you sleep during office hours, Mr. Raghuvaran? Rest తీసుకోవడానికి దానిలో లాడ్జ్ అనుకున్నావా? Get back to work. శాలరీ మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది మిస్టర్ రఘువరన్. అయితే నేను ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాను సార్. ఎందుకు? ఐఫోన్ కొనాలి సార్. నేనేమన్నానని? ఏంట్రా ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? ఇదిగోమ్మా, ఈ నెల జీతం 10,000 తీసుకో. 10,000 ఏంట్రా? నీ జీతం 50,000 కదా చెప్పావు. 40,000 నా ఖర్చులు కావాలమ్మా. మీ నాన్నగారికి ఏమని చెప్పనురా? ఏదో ఒకటి చెప్పు. అలాగే నేను ఉద్యోగం మానేశానని కూడా కలిపి చెప్పు. ఏంటి, ఉద్యోగం మానేసావా? ఎందుకురా? రేయ్, ఆయన వచ్చాక ఎంత కూడా జరుగుతాయి ఏంటో. అన్నా, ఏంట్రా? ప్లీజ్ అన్నా, ఇప్పుడు ఎలాగైనా నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఏమైందిరా?
కరెస్పాండెన్స్ లో ఎంబీఏ చదువుతున్నాం కదా, ఆ. ఫీజు కడదామని నాన్న దగ్గర 40,000 తీసుకొని కారులో బయలుదేరాడు. షర్ట్ కొందామని షాప్, డబ్బులు కారులో ఎవరో కొట్టేశారన్న. ఇప్పుడు ఫీజు ఎలా కట్టాలి నాకేం అర్థం కావడం లేదన్నా. నీ డబ్బులే కదరా, పోయినా ధైర్యంగా వెళ్ళి చెప్పు. వద్దన్నా, నాన్న నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఏ నేను చెప్తాను రా. వద్దన్నా ప్లీజ్ అన్న, నాన్నను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదన్నా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? నీ దగ్గర ఏమైనా క్యాష్ ఉంటే ప్లీజ్ అన్నా. లేవు. రే ఇదిగో తీసుకో. తమ్ముడు, ఫస్ట్ ఎవరు సంపాదిస్తున్నారన్నది ముఖ్యం కాదు, ఎవరు కరెక్ట్ టైంకి సంపాదిస్తున్నారన్నదే ముఖ్యం. అర్థమైందా? హే, ఏంటి ఇంత లేట్ అయింది? హ్యాపీ బర్త్డే. కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొచ్చేవాడిని, బట్ ఆర్టిఫిషియల్గా ఉంటుంది అనిపించింది. రోజైతే బాగుంటుంది, ఇందులో లైఫ్ కూడా ఉంటుందని. ఓకే, కమ్ మీట్ మై ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. హ్యాపీ బర్త్డే. ఏంటిది? తీసుకో. నేను వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూడు.